నమస్కారం. వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్‌ని చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ విజృంభిస్తుంది. కానీ ఈ క్యాన్సర్ అనేది ఎందుకొస్తుంది? ఎక్కువగా ఆడవాళ్ళలో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఇలా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరి అలాంటి క్యాన్సర్ కారణంగా వస్తుంది? సరే, ఆ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? అసలు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ క్యాన్సర్ నుండి బారిన పడ్డ తర్వాత క్యాన్సర్‌ని ఎలా నివారించుకోవాలి? ఆ స్టేజెస్ ఎలా ఉంటాయి? అసలు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ రేడియాలజిస్ట్, ఆంకాలజీ డాక్టర్ ఆర్. శ్రీకాంత్ గారు. డాక్టర్ గారు ఇక్కడ మన లగ్డికపుల్లో ఎంఎన్‌జే గవర్నమెంట్ హాస్పిటల్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నారు. మనకు వారి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించడానికి వారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఛానల్‌కి వచ్చినందుకు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఈ మహమ్మారి అనేది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్ తెలియక. అంటే ఇది పెయిన్‌ఫుల్ డిసీజ్ అయితే కాదు. సో పెయిన్ లేకుండా వస్తుంది. ఆ పెయిన్ లేకుండా వచ్చిన తర్వాత చాలా మ అంటే ఆ పెయిన్ అనుభవించి చనిపోతున్నారు చాలా వరకు. కారణాలేంటి సార్? వాట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్? మీరు ఫస్ట్ చాలా కరెక్ట్‌గా చెప్పారండి. సార్. క్యాన్సర్ తొలి దశలో పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు చెప్పినట్టు నొప్పి ఉండదు. కాబట్టి కొంతకాలం దాకా రోగి ఎవరైతే ఉన్నారో ఈ లక్షణాలని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఓహ్! ఇప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే డిస్కంఫర్ట్ గానీ, నొప్పి గానీ, అవస్థ గానీ మొదలవుతుందో హ్మ్. ఆ స్టేజ్‌కి వచ్చినప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి సంప్రదించడం జరుగుతుంది. అవును. అప్పటికే కొంత స్టేజ్ దాటడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లోనే మనకు ఫైండ్ ఔట్ అవుతుంది. అవునండి. ఇది కొంత మటుకు అవగాహన రాహిత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓకే. ఇది ఏమి మామూలు జబ్బు అయి ఉండొచ్చులేండి. ఏదో నోటిపూత వచ్చింది, లేదంటే మన బ్రెస్ట్‌లో చిన్న కణితిలా ఉంది అదే తగ్గిపోతుంది. లేదంటే ఈ వుమెన్ లేడీస్‌లో కొంత మటుకు బ్లీడింగ్ అవ్వడం దానికదే తగ్గిపోవచ్చులే అనుకోని కొంతకాలం అశ్రద్ధ చేసి ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ గ్రామ స్థాయిలో ఏమవుతుందంటే అక్కడున్న డాక్టర్లు దాన్ని ఐడెంటిఫై చేయకపోవడం. కొంత ఆర్ఎంపీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయకపోవడం, ఆ లోకల్ ట్రీట్మెంట్ ఏదో చేయడం, చేసి వాళ్ళ మీద నమ్మకంతో కొంతకాలం ఆ ట్రీట్మెంట్ నడిపించేసి ఇండిజినస్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఓకే. అంటే వాళ్ళకి కూడా లోకల్ వైద్య పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది తక్కువుంటుంది. కాబట్టి, వాళ్ళకి తెలిసిన దాంట్లోనే మెడిసిన్ ఇవ్వడము, దాన్ని అంటే టెంపరవరీ ఉపశమనం అది. అంతే. టెంపరవరీ అంతే. రిలాక్సేషన్ లాగా కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. ఉపశమనం పొందుతారు. అరే తగ్గిపోయింది అవును. అనుకుంటుంటారు. మీరు సరిగ్గా చెప్పారు. సార్. సో, దాంతో ఏం తగ్గుతుంది అనుకుని కొంతకాలానికి చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో బయటపడడం జరుగుతుంది. ఆ స్టేజ్‌లో చాలా మటుకు మా దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పటికే కొంచెం జాప్యం జరిగిపోతుంది. కొంత కేసులు చేయి దాటడం జరుగుతుంది. కొంతమంది అదృష్టవంతులు టైంకొచ్చి మా దగ్గర సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. సో, ఈ క్యాన్సర్ అన్నది ఒక జన్యుపరమైన కారణం అండి. జెనెటిక్ చేంజెస్. జెనెటికల్‌గా వస్తుందా సార్ అవునండి. ఇది? మన కణాలుంటాయి ఆ! శరీరంలో. జీవ కణాలు. హ్మ్. దానిలో నిరంతరము ఈ జన్యుపరమైన ప్రక్రియ జరుగుతా ఉంటది. చేంజెస్ అన్నమాట. ఓకే. ఈ మ్యుటేషన్ అనేది నార్మల్ పీపుల్‌లో కూడా జరుగుతూ ఉంటది. కొన్ని సందర్భాల్లో ఈ జీన్స్ ఏదైతే క్యాన్సర్‌కి సంబంధించిన జీన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందో, హ్మ్. అప్పుడు అది క్యాన్సర్ మహమ్మారిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ మ్యుటేషన్స్ అనేవి కొన్ని దోహదకారులుంటాయి. లైక్ ఉదాహరణ చెప్పాలంటే అన్నిటికంటే మంచి ఉదాహరణ ఏంటంటే స్మోకింగ్. ఓహ్! హ్మ్. టొబాకో స్మోక్ తీసుకోవడం గానీ, టొబాకో కన్స్యూమ్ చేయడం అంటే ఈ పొగాకు గానీ ఇట్లాంటివి నమలడం గానీ పీల్చడం గాని, నమలడం గాని, పక్కన వారికి మద్యపానం. కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటే వారితో అవును. పాటు పక్కన అవును. వారికి కూడా ఎఫెక్ట్ అవునండి. అవుతదనేసి అంటారు. ఇలాంటి దురలవాట్లు ఏమన్నా ఉంటే అది దోహదకారులుగా పనిచేసి ఆ మ్యుటేషన్స్ ఇంకా తొందరగా వచ్చేటట్టు దోహదకారులుగా పనిచేస్తాయన్నమాట. దానివల్ల హ్మ్. వీళ్ళలో క్యాన్సర్ ఎక్కువ సంఖ్యలో తొందరగా రావడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, చాలా మట్టుకి అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి రావడానికి కారణాలేంటండి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో మీరన్నట్టు చాలా ఎక్కువ సంఖ్యలో చూస్తున్నామండి. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము
మనకి ఈ గర్భసంచి ద్వారానికి వచ్చే ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్లు ఎక్కువ సంఖ్యలో చూసేవాళ్ళము. అది దాదాపు అదృష్టవశాత్తు తగ్గుముఖం పట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రొమ్ము క్యాన్సర్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అది కూడా స్పెసిఫిక్గా లేడీస్ పైననే అంటే ఉమెన్స్కి ఎందుకు, స్త్రీలకి ఎందుకు కనిపిస్తుంది? అంటే ఒకటి దానిలో హార్మోనల్ కాజ్ అనమాట. అంటే స్త్రీలలో ఈస్ట్రోజన్స్ అని చెప్పేసి హార్మోన్స్ మామూలుగానే ఉంటుంది. అంటే ప్రతి స్త్రీలోనూ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. మెయిల్స్లో ఉండదు, ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ మోతాదులో ఓకే. ఉంటుంది. హార్మోన్స్ అంటే ఇంకా మాకు మొనోపాజెస్ టైంలో అలాంటివన్నీ ఎక్కువగా చేంజెస్ అవుతుంటాయి కాబట్టి ఇది ఎఫెక్టబుల్గా స్త్రీలకు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలలో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ఈస్ట్రోజన్ అన్అపోజ్డ్ యాక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఈస్ట్రోజన్ లెవెల్స్ మోతాదు పెరగడం శరీరంలో. ఇప్పుడు నల్లిపేర అంటాం. ఎవరైతే గర్భం ధరించకుండా ఉన్న స్త్రీలు ఉంటారో వాళ్ళలో ఈస్ట్రోజన్ కంటిన్యూస్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో నల్లిపేర అంటాం వీళ్ళని. అసలు గర్భం ధరించకుండా ఉన్న స్త్రీలు, ఈ పెళ్ళి కానటువంటి స్త్రీలు, స్పిన్స్టర్స్, సన్యాసులు ఉంటారు కదా, వీళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మన ఫెమిలియల్ క్యాన్సర్ అనేది 10% స్త్రీలు ఫెమిలియల్ అంటే జెనెటిక్ కాసెస్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి క్యాన్సర్. అసలు ఒకప్పుడు క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు అనేవాళ్ళు కదండి. లేదండి, కొన్ని రకాల క్యాన్సర్లు అంటే అరుదుగానే ఉండొచ్చు కానీ ఓ 10% దాని తక్కువ. ఈ వంశపారంపర్యంగా వచ్చే జర్మ్ లైన్ మ్యూటేషన్స్ అంటే మనకి ఏదైతే ఈ ఓవా, టెస్టిస్ వీటిలో ఉన్నటువంటి ఈ చేంజెస్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుందో వాళ్ళల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందండి. అవునండి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి ముందు లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా మనకు బ్రెస్ట్ క్యాన్సర్కి? అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఫస్ట్ లక్షణం ఏంటంటే స్త్రీనే కనుక్కోవాలండి. ఏంటంటే బ్రెస్ట్లో ఒక కణితి గట్టిగా ఒక గండితిలాగా తగలడం, ఒక గడ్డలాగా తగలడము. అంటే అంతకంటే ముందు కనుక్కోవాలంటే మనకి ఒక ఎక్స్రే చేస్తాం, లో డోస్ ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రామ్ అంటాం. అల్ట్రాసౌండ్తో పాటు ఈ లో డోస్ ఎక్స్రే చేస్తే దాన్ని సోనో మ్యామోగ్రామ్ అంటాం. ప్రతి స్త్రీ కూడా 40 ఏళ్ళ పైబడిన ప్రతి స్త్రీ కూడా ఈ మ్యామోగ్రామ్ అన్న పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం అండి. అదే అంటే జనరల్ చెకప్ చేసుకోవచ్చా అండి? అది జనరల్ అంటే జస్ట్ ఫ్రీక్వెంట్గా ముందు ఎక్కడైతే మన క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఎక్కడైతే రేడియాలజీ ఎక్స్రే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ చాలా మటుకు ప్లేసెస్లో మ్యామోగ్రామ్ అన్న ఒక సదుపాయం ఉంటుందండి. సో ప్రతి స్త్రీ 40 ఇయర్స్ పైబడిన స్త్రీ వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటే ఈ చేతికి తగలనటువంటి కణితి స్టేజ్లో కూడా మనకి క్యాన్సర్ ఉన్నట్టు, క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు మనం గుర్తిస్తాం. ఆ గుర్తించిన తర్వాత దానికి తదుపరి పరీక్షలు లైక్ నీళ్ళ బయాప్సీ కానీ, నీళ్ళ ఆస్పిరేషన్ సైటాలజీ కానీ ఇలాంటివి చేసి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారించగలుగుతాం అనమాట. అది సదుపాయాలు లేనటువంటి గ్రామాలు ఉంటాయి, కుగ్రామాల్లో. అలాంటి స్త్రీలు ఏం చేయాలంటే ప్రతి నెల ఒకసారి స్నానం చేసేటప్పుడు సోపు అంటినటువంటి చేతులతో ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ అంటాం, ఈ రొమ్ముని తడుముకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి భాగం తడుముకొని ఏమన్నా కణితి తగులుతుందా అని చెప్పి చూసుకొని ఏమన్నా ఉంటే కనుక వెంటనే వచ్చి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం అండి. అలా మనం ఒక స్టేజ్ కంటే ముందే మనం దీన్ని గుర్తించే ఒక అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు అలా టెస్ట్ చేసిన తర్వాత అంటే జనరల్గా చాలామందికి లక్షణాలు కనిపించవు. ఈ క్యాన్సర్ అనేది పెయిన్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో అయితే ఎలాంటి పెయిన్ ఉండదు. ఎప్పుడైతే ఈ కీమోలు, రేడియోలు స్టార్ట్ చేసామో అప్పుడు చాలా పెయిన్, హెయిర్ లాస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ముందు లక్షణాలను ఎలా గుర్తించాలి? ఇప్పుడు నాట్ ఓన్లీ అంటే మీరు చెప్పారు కదా, ఆ టచింగ్ కాకుండా మనకి ఇంకేమైనా సిమ్టమ్స్ బాడీలో చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? అంటే మీరు చెప్పినట్టు నిజంగా పెయిన్ అంటే ఏముండదు, ఇబ్బంది ఏముండదు, డిస్కంఫర్ట్ ఏముండదు. కాబట్టి చాలామంది పేషెంట్లు దాన్ని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం టిపికల్గా పెయిన్లెస్ లంప్ అంటాం. ఎప్పుడైతే ఓ స్త్రీ ఒక కణితి అసలు పెయిన్ లేకుండా ఉందో పరిగెత్తుకుంటూ డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. పెయిన్ ఉంటే కనుక అది మామూలు ఇన్ఫ్లమేటరీ కానీ ఇంకేమైనా వేరే రకమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, అది క్యూరబుల్ అంటే పూర్తిగా నయం చేసేటటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎప్పుడైతే పెయిన్లెస్ లంప్ ఉంటుందో అప్పుడు వెంటనే వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు చేతికి తగలక ముందే వీళ్ళు ముందు జాగ్రత్తగా వెళ్ళి ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొక్కటే మనకి మార్గం. మ్యామోగ్రామ్ 40 ఇయర్స్ తర్వాత యాన్యువల్ మ్యామోగ్రామ్ అంటాం.
కొంతకాలం దాకా ప్రతి సంవత్సరం నార్మల్గా వస్తే ఆ తర్వాత కొంచెం 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి చేసుకునే ఒక సార్ అవకాశం ఇప్పుడు ఈ మ్యామోగ్రామ్లో ఓన్లీ కణితులు మాత్రమే కనిపిస్తాయా, మొత్తం ఓవరాల్ బాడీ చెకప్ చేస్తారా? ఓన్లీ మ్యామ్ ఇది బ్రెస్ట్ ఓన్లీ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది సంబంధించింది. అంతే. మనకు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్కి కాకుండా ఇంకెక్కడైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకోవడానికి మాన్యువల్గా చేసుకునే టెస్ట్లు ఏముంటాయి? అంటే అట్లా అంటూ ఒక సింగిల్ టెస్ట్ ఏముండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లిక్విడ్ బయాప్సీ అని చెప్పేసి చేస్తూ ఉన్నారండి. అది ఏమవుతుందంటే క్యాన్సర్కి సంబంధించిన కొన్ని రెమినెంట్స్ ఉంటాయి, అది బ్లడ్లో ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఈ మధ్య ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. రక్తం శాంపుల్ తీసుకొని దాన్ని పరీక్ష చేస్తే దానిలో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కానివ్వండి, ఈ క్యాన్సర్కి సంబంధించిన కణాలు కానివ్వండి, వాటిని గుర్తించేసి క్యాన్సర్ ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ లిక్విడ్ బయాప్సీ అనేది ఇంకా చాలా లార్జ్ ఎఫెక్టివ్ యూస్లో ఇంకా రాలేదండి, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. అది వచ్చిందంటే మీరు చెప్పినట్టు ప్రతి వాళ్ళు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, లిక్విడ్ బయాప్సీ చేసుకోండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, కొంచెం తక్కువ రేంజ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు అందరూ ఆ లిక్విడ్ బయాప్సీలు చేయించుకుంటే అప్పుడు మీరు చెప్పినట్టు కాస్త మనం ఈ పర్సంటేజ్ శరీరం పెరుగుతున్న ఈ క్యాన్సర్ రోగాలని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అనేది మాలాంటి వాళ్ళకైతే తెలియదు, మీ డాక్టర్స్కి అయితే ఐడియా ఉంటుంది సార్. అదేంటంటే ఈ పెట్ స్కాన్స్ బయాప్సీ వల్ల ఆ, మనిషి లైఫ్ టైం అనేది తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? పెట్ స్కాన్స్ బయాప్సీ వల్ల లేదండి. వన్స్ మనం ఒక్కసారి బయాప్సీకి వెళ్ళామనంటే ఆల్మోస్ట్ మన లైఫ్లో కొన్ని డేస్ వెనక్కి వచ్చినట్లే అనేది ఒక అపోహన, నిజమా అనేది మాకు తెలియదు కదా. చాలా తప్పండి, ఇది చాలా అపోహ అనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే బయాప్సీ లేకుండా మనం క్యాన్సర్ నిర్ధారణ చేయలేము. ఫస్ట్ నిర్ధారణ చేయకుండా ఏ క్యాన్సర్ తరహా అని చెప్పలేము. అవును. ఆ తరహా అని చెప్పకుండా మనం ఏ ట్రీట్మెంట్ ఏం డిసైడ్ చేయాలనేది చెప్పలేము. ఇవన్నీ బయాప్సీ ద్వారానే జరుగుతుంది. సో బయాప్సీ లేకుండా అసలు క్యాన్సర్ అన్న జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు మనకి. అవును సార్. అది చాలా అవసరం. దానివల్ల ఆయుష్ తగ్గుతుంది అని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రం. అంటే నేను ఈ మధ్య కాలంలో ఒక పెట్ స్కాన్ చేయించుకున్న వాళ్ళ దగ్గర నుండి విన్నాను కాబట్టి కొంచెం అలాంటి భయాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి కదా అనేసి మిమ్మల్ని అడగడం జరిగింది. పెట్ స్కాన్లో చాలా తక్కువ రేడియేషన్, చాలా తక్కువ, కొంత రేడియేషన్ ఉంటుందండి. ఎందుకంటే 18 ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్ అని చెప్పి ఇస్తాము. దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల మీరు చెప్పినట్టు ఆయుష్ తగ్గడం అట్లాంటి రిస్క్ ఏ ఉండదు. కానీ దానివల్ల మనం కరెక్ట్గా వాడుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. మనకి క్యాన్సర్ ఎంత ఉంది, ఎక్కడుంది, ఇప్పుడు మెటాస్టాటిక్ క్యాన్సర్లో ముఖ్యంగా ఒక చోట్ల క్యాన్సర్ బయలుదేరి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే అవయవాలకి. అలాంటప్పుడు ఉందా లేదా అని కనుక్కోవడానికి పెట్ స్కాన్ కంటే మంచి మెథడ్ ఇంకోటి ఉండదండి మనకి. సో ఒకసారి పెట్ స్కాన్ చేస్తే వన్ స్టాప్ షాప్ అంటాం కదా, ఒకసారి మనకి ఎంత స్ప్రెడ్ అయింది అనేది ఒక్క టెస్ట్ ద్వారా స్ప్రెడ్ అయింది, ఎంత స్ప్రెడ్ అయింది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆ పెట్ స్కాన్లో. సరే, ఇందాక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ తగలడము పెయిన్ కాకుండా ఇంకేదైనా బాడీలో మనకు వేరే ఇబ్బందులు ఏమైనా కలిగించేలాగా ఉంటాయా? అంటే ఇలా నీరసంగా ఉండడం కానీ ఇంకేదైనా గిట్టినెస్ అలా ఏమన్నా అలా అయినా తెలుసుకోవచ్చా అని ఏదో ఒక రకంగా? కొన్ని రకాల క్యాన్సర్ మీరు చెప్పినట్టు వెయిట్ లాస్ అన్నది, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం, 10% ఆర్ మోర్ ఇన్ లాస్ట్ 6 months అని చెప్పి చెప్తాం. అదొకటి. రెండోది అంటే కెచెక్సియా అంటాం అనమాట. అంటే తెలియనటువంటి వీక్నెస్ వల్ల బరువు తగ్గిపోవడము, అలసటగా ఉండడము, ఇవన్నీ కెచెక్సియా వల్ల వస్తుంది. జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ద క్యాన్సర్ కొంత అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది అనమాట. క్యాన్సర్ అని చెప్పి ఇంకా డిటెక్ట్ కానటువంటి స్టేజ్లోనే వస్తుంది. సో ఈ జనరల్ తర్వాత కొన్ని క్యాన్సర్ల ఎనీమియా రావచ్చు, అంటే రక్తహీనత రావచ్చు. ఇలాంటి కొన్ని లక్షణాలు మనకి అనుమానాస్పదంగా ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఎస్పెషలీ ఆకలి తగ్గిపోవడం, లాస్ ఆఫ్ ఎపిటైట్, వెయిట్ లాస్, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. దీనివల్ల మనం అసలు ఏదో తప్పు జరుగుతోంది మనిషిలో అని చెప్పేసి మనం గుర్తించడం జరుగుతుంది. చేంజెస్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటే, అంటే వెయిట్ లాస్ ఈజీగా మనకు తెలిసిపోయేది వెయిట్ లాస్ సార్. అంటే మిగతా నీరసంగా ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి వచ్చాము, వర్క్ చేసాం కాబట్టి నీరసం అనుకుంటాం. వెయిట్ లాస్ అయితే ఎప్పుడైతే మేజర్ పాయింట్ అని వెయిట్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉంటాయి. అంటే ఒకటి క్యాన్సర్ వల్లే వెయిట్ లాస్ అవుతుందని కాదు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ ఉందనుకోండి, దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది. సో కానీ వెయిట్ లాస్ అయిందంటే ఏదో జబ్బు అయితే ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తదుపరి పరీక్షల్లో ఇది టీబీనా, ఇంకేమన్నా జబ్బా, లేదంటే క్యాన్సర్ వల్ల వచ్చిందా అని చెప్పి ఆ తర్వాత పరీక్షల్లో మనం చెప్పగలిగే ఒక అవకాశం, తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు పేషెంట్స్ ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి 4th స్టేజ్ నుండి బ్రతికి బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అంటే కొన్ని రకాల క్యాన్సర్లో మనకి స్టేజ్ 4లో
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో వీటిలో మనం టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని టెస్ట్‌లు చేస్తాం. పాజిటివ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీఎఫ్ఆర్ పాజిటివిటీ ఉంది, ఏఎల్‌కేండి కొన్ని రకాల టెస్ట్‌లనమాట. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా కనుక్కొని, ఆ మ్యూటేషన్ తగ్గట్టుగా టార్గెటెడ్ థెరపీ చేశామనుకోండి, ఇలాంటి వాళ్ళు స్టేజ్ 4 జబ్బులో ఉన్నా కూడా ఆరోగ్యవంతంగా, ఆకలితో, బరువు తగ్గకుండా కొన్నేళ్ళు ఉండడం చూసాము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో మనకి వాళ్ళు ఈ ఈఆర్‌పిఆర్ అంటే ఈ హార్మోన్ రిసెప్టర్ పాజిటివిటీ ఉంది, లేదా హెర్2 అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. దానిలో పాజిటివిటీ ఉందంటే అది ఆ ట్రీట్మెంట్ మనం కొనసాగిస్తే గనుక ఈ పేషెంట్‌లు చాలా ఏళ్ళు ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా బతికే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది కూడా ఇప్పుడు ఒకసారి వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఆ సిచ్యువేషన్‌లో మాత్రం మనం సేఫ్ అవ్వడం అనేది చాలా కష్టం అని అంటున్నారు. అంటే కొన్ని రకాల క్యాన్సర్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించే చెప్పుకుందాం. హార్మోన్ రిసెప్టర్ పాజిటివిటీ లేదనుకోండి, అలాగే హెర్2 పాజిటివిటీ లేదనుకోండి, దాన్ని ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. దీనికి కొంత మనం క్యూర్ చేయడం కష్టసాధ్యమే. కొంతమంది మన కీమోథెరపీ ద్వారా కొన్ని నెలలు బాగా బతకడం చూసాము. బట్ ఏళ్ల ద్వారా ఆయుష్ పెంచడం అనేది కొద్దిగా కష్టసాధ్యం అవుతుంది. అలాగే లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఈజీఎఫ్ఆర్, ఏఎల్కే నెగెటివ్, పీడీఎల్1 జీరో ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళని కూడా మనం పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులు చేయడం కొద్దిగా కష్టమే. సో కీమోథెరపీ ద్వారానే వాళ్ళకి వైద్యం చేయాలి. కీమోథెరపీ దాని టాక్సిటీ దానికి ఉంటుంది. కొంత మటుకు మనకి 100% రెస్పాన్స్ రాకపోవచ్చు. సార్, ఇప్పుడు మీరు కీమో అండ్ రేడియేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి, కీమో అండ్ రేడియేషన్ ఏ స్టేజ్‌లో తీసుకోవాల్సి వస్తుంది? కీమో అవసరం కానీ, రేడియేషన్ అవసరం కానీ, ఏ స్టేజ్ నుండి మనకు అది అవసరం పడుతుంది? అంటే కీమోథెరపీ, రేడియేషన్ అన్నది ఒక సెపరేట్ ట్రీట్మెంట్ మెథడాలజీ అనమాట. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకి మనకి రేడియేషన్ చికిత్స అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్లో వచ్చేది, గొంతులో వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, అది రేడియేషన్ థెరపీ చేస్తాం. కొన్ని సందర్భాల్లో రేడియేషన్, కీమోథెరపీ కలిపి చేస్తాం అన్నమాట. కొన్ని జబ్బుల్లో మనకి కీమోథెరపీ మాత్రమే ముఖ్యంగా వాడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లింఫోమాస్ ఉన్నాయి, అంటే లింఫ్ గ్రంథులకు చెందినటువంటి క్యాన్సర్లు. అలాగే లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఇవన్నిటికీ ప్రైమరీ ట్రీట్మెంట్ కీమోథెరపీ అనమాట. సో వాటికి రేడియోథెరపీ చాలా తక్కువ రోజులు ఉంటుంది. ముఖ్యంగా దానికి కీమోథెరపీ వైద్యమే ఉంటుందన్నమాట. అంటే ఏ స్టేజ్‌లో స్టార్ట్ చేస్తారు సార్? అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన విభాగాలలో ఏ స్టేజ్‌లో, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, కొన్ని మెడిసిన్‌తో తగ్గడానికి అవకాశం ఏమైనా? అంటే మెడిసిన్స్ అంటే మనకి లుకీమియాస్, లింఫోమాస్ డిటెక్ట్ అయిన వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే డే 1 నుంచి కీమోథెరపీతోనే మొదలు పెడతాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ కానీ, లారింజల్ క్యాన్సర్ కానీ ఉందనుకోండి, అది కూడా డిటెక్ట్ అయిన వెంటనే కొన్ని సర్జరీకి అనుకూలంగా ఉంటాయి కొన్ని క్యాన్సర్లు ఎర్లీ స్టేజ్లో. అలా వీలవుతే శస్త్రచికిత్స ద్వారా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు శస్త్రచికిత్స తట్టుకోవడం కష్టం, మెడికల్ ఇనాపరబుల్ అనిపిస్తే అప్పుడు రేడియేషన్ చికిత్స చేస్తాం. కొంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కనుక రేడియేషన్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ కీమోథెరపీ, అంటే కాన్కరెంట్ కీమో రేడియోథెరపీ అంటాము. ఆ ప్రక్రియ ద్వారా మనం వైద్యం చేసే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి, అంటే మనకి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్. ఆ క్యాన్సర్లో మనం అసలు ముఖ్యంగా ఉండేది శస్త్రచికిత్స ద్వారానే క్యూర్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెరిగి పెద్దది అది శస్త్రచికిత్సకు అనుకూలంగా లేకపోవచ్చు. అలాంటప్పుడు ఒక డోస్ ఆఫ్ రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చేసి దాన్ని తగ్గించేసి డౌన్ స్టేజ్ చేసి ఆపరేషన్కి అనుకూలంగా చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటారు. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందండి అంత ప్రొసీజర్లో? ఈ ప్రొసీజర్ అంటే ఇప్పుడు చూడండి, డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఓకే. అండ్ ఆల్సో లైక్ కొన్ని క్వాలిటీస్ చెప్పాను ఇప్పుడు, లైక్ మ్యూటేషన్ పాజిటివ్ ఉండి దానికి టార్గెటెడ్ థెరపీకి అనుకూలంగా ఉంటే దెన్ క్యూర్ ఈజ్ డెఫినెట్ పాసిబిలిటీ. సో దాంట్లో చాలా మందిలో కూడా పేషెంట్స్ ఎక్కువగా మనకు బాడీ సపోర్ట్ చేస్తుందా? మెడికేషన్‌కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మెడికేషన్‌కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎంత స్టేజ్, అంటే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారండి. ఫస్ట్ పేషెంట్ వచ్చి మాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి నిర్ధారణ అయిన వెంటనే మేము ఫస్ట్ చూసేది అంటే పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటాం. అంటే ఎంత తట్టుకోగలుగుతారు, అంటే పేషెంట్ రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా, లేదంటే 50% కంటే ఎక్కువ టైము మంచం మీదే గడుపుతున్నారా, ఇంకా లేదు ఇంకొంచెం బెటర్గా ఉండి 50% కంటే తక్కువ టైము మంచం మీదే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మేము అసెస్ చేస్తాం అన్నమాట.
పర్ఫార్మెన్స్ స్టేటస్ చేసి చూసిన తర్వాత ఈ పేషెంట్ ఈ ట్రీట్మెంట్కి తట్టుకోగలడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము ఆ ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతాం అన్నమాట. మీరు చెప్పినట్టు ఈ జనరల్ కండిషన్ అదే కాకుండా ఇప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ కానీ సర్జరీ కానీ ఏది మొదలు పెట్టిన తర్వాత పెట్టే ముందు మనం బ్లడ్ టెస్ట్, రీనల్ ఫంక్షన్స్, అనీమియా ఉందా లేదా, డబ్ల్యూసీ కౌంట్లు బాగుందా లేదా, రక్త కణాలు బాగున్నాయా లేదా, రీనల్ ఫంక్షన్ బాగుందా లేదా, లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరుగుతుందండి. ఓకే సార్. సో చాలామంది కూడా ఇప్పుడు క్యాన్సర్ రాగానే భయపడుతున్నారు. అంటే నార్మల్ పేషెంట్స్ ఇప్పుడు ఎఫర్టబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు. మినిమంగా అంటే ఒక లోయర్ క్లాస్ నుంచి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే క్యాన్సర్ వచ్చిందనగానే లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఎక్కడ బాగా దొరుకుతుంది అనేది చాలా మంది వరకు ఒక అపోహ ఉంది. హాస్పిటల్స్కి వెళ్ళలేక, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేక కూడా ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నన్ని రోజులు ఉంటానులే అని చెప్పేసి. బట్ ఇప్పుడు మన ఎంఎన్జే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పేషెంట్స్కి మన దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి, అసలు వాళ్ళు ఈ భయభ్రాంతులకు గురయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా? అంటే మెడిసిన్ కొనాలన్నా కానీ భయపడతారు. అలాంటి వాళ్ళకు మన హాస్పిటల్లో ఇచ్చే ప్రొసీజర్స్ ఏంటి? అంటే సాధారణంగా మాకు 90% పేషెంట్లంతా కూడా ఆరోగ్యశ్రీ కవరేజ్ కింద వస్తారు, వైట్ కార్డ్ కవరేజ్. వాళ్ళందరికీ ప్యాకేజెస్లో ఉన్నంత మటుకు టోటలీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళకి వైట్ కార్డ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉండదు. వాళ్ళకు కూడా మేము ఉచితంగానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు పోగా ఈ డ్రగ్స్ ఏదైతే కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో అయినంత మటుకు మా దగ్గర ఉన్న మెడిసిన్స్ వాడడానికి ప్రయత్నం చేస్తాము. దానికి పైగా ఇంకేమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే మనకి CMRF అని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము అప్లికేషన్ పెట్టిస్తాము. దాని ద్వారా వచ్చిన నిధులతో మనం హయ్యర్ ట్రీట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి, టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇప్పుడు ఒక దగ్గర మనం ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు అనుకోండి డాక్టర్లు, ఆ హాస్పిటల్ మెడిసినే తీసుకోవాలి, ఆ హాస్పిటల్లో చాలా ఎక్స్పెన్సివ్. బట్ అవి మళ్ళీ ఆ ప్రిస్క్రిప్షన్ మనం బయటకి ఎక్కడ తీసుకువెళ్ళినా దొరకవు. అంటే ఇది ఒక మాఫియా లాగా జరుగుతుంది అనుకోవచ్చా? లేదంటే అసలు ఎందుకంటే సేమ్ కంపెనీ వాళ్ళు రాసిన కంపెనీ వాళ్ళు మాత్రమే అక్కడ ప్రొడ్యూస్ చేయడము, ఎంతెంత కాస్ట్లీ పెట్టి కొనుక్కోవాలని అనుకోవడం, అంటే ఇదంతా ఒక మనం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఇది ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ అండి ఇది. అవును. అంటే కార్పొరేట్ కల్చర్లో ఎలా ఉంటుందంటే మనకి లాభాలు రావాలి. లాభాలు ఒకటి మనకి ఎక్స్పెండిచర్ కాకపోగా దానిపైన మన శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఎంప్లాయీస్కి. దానికి పైగా కొన్ని లాభాలు మనం ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టిన తర్వాత మనకి లాభాలు రాకపోతే ఎలా, ప్రాఫిట్ రాకపోతే ఎలాగా అని ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే స్టోర్స్లో వాళ్ళు చెప్పిన మెడిసిన్సే ఉంటాయి. సో వాళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్ అక్కడి నుంచే సప్లై అవుతుంది పేషెంట్కి. సో బిల్ ఎంతైనా కానీ వాళ్ళు చివర వచ్చిన బిల్లు కట్టాల్సి వస్తుంది ఆ బిల్లు. అదే సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఓన్లీ కంపెనీ నేమ్సే రాస్తుంటారు ప్రిస్క్రిప్షన్లో. దాని ఫార్ములాస్ రాయడం బెటర్ అంటారా? ఓన్లీ కంపెనీ రాస్తే సరిపోతుందా? అంటే ఇప్పుడు చాలా మటుకు మా మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ ఏదైతే ఉందో కంపెనీ నేమ్ రాయాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఒరిజినల్ కెమికల్ నేమ్ రాసినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెడికల్ షాప్ మాఫియా కూడా ఉంది. చాలా ఉంది. అది అయితే అసలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సార్ జెనరిక్ కానీ, మళ్ళీ స్టాండర్డ్ మెడిసిన్ కానీ, కామన్ మెడిసిన్ కానీ, లోకల్ మెడిసిన్కి కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మరి ఆ వేరియేషన్స్లలో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఇప్పుడు సామాన్యులకి ఎవరికి తెలియదు. ఒక ట్యాబ్లెట్ని ఏదంటే అది మింగేస్తూనే ఉంటాం. అబ్బాయి తగ్గుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది అని అంటుంటే వేసేసుకుంటాం. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది జనరల్ ప్రాబ్లం అండి. అంటే సాధారణ మా హాస్పిటల్కి సంబంధించినంత వరకు మేము మా హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఉచితంగానే ఇస్తాం. బయట రాయాల్సి వస్తే ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్, అంటే గవర్నమెంట్కి ఇచ్చే మెడిసిన్ తయారు చేసే కంపెనీ డిఫరెంట్ ఉంటుంది? లేదండి, లేదు. కంపెనీ గవర్నమెంట్కైనా ప్రైవేట్కైనా అవే కంపెనీలు సప్లై చేస్తాయండి. గవర్నమెంట్లో ఏంటంటే ముఖ్యంగా టెండర్స్ కాల్ ఫర్ చేసి బిడ్ చేసిన తర్వాత ఎవరు తక్కువ రేట్ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ కార్పొరేట్లో ఎలా ఉంటుందంటే ఎవరికైతే హయ్యర్ మార్జిన్ ఉంటుందో వాళ్ళనే పిలిచి ఇస్తారనమాట. అండ్ మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం కెమికల్ నేమ్ రాస్తే ఆ కెమికల్ నేమ్ డ్రగ్ చూసిన వాళ్ళకి ఎక్కడ మార్జిన్ వస్తుందో ఆ బ్రాండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. అందరూ అలా ఉంటారని చెప్పను,
కొంతమంది ఇలాంటి బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు. సో దీనికి కొంతమందిగా సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మెడిసిన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్‌తోని ఇబ్బంది పడి, సైడ్ ఎఫెక్ట్స్‌తోని చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఇప్పుడు జనరిక్ మెడిసిన్ ఏమంటారు? జనరిక్ మెడిసిన్ మెడిసినా కాదా? మెడిసినే హ్మ్. కాదని లేదు. కానీ జనరిక్ మెడిసిన్ కూడా చాలా స్ట్రిక్ట్ కండిషన్‌లో దాన్ని సింథసిస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్ కండిషన్‌లో తయారు కావాలది. హ్మ్. హ్మ్. అలాంటివి లెజిస్లేషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి చేసి వాళ్ళకొక విజిలెన్స్ లాంటిది పెట్టి వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా మందుల తయారీ అనేది ఒక విజిలెన్స్ లాంటిది పెట్టి చూసుకొని చేస్తే కానీ ఆ జనరిక్ మెడిసిన్‌లో మామూలు బ్రాండెడ్ మెడిసిన్‌లో వచ్చినంత ఎఫెక్టివ్‌నెస్ రాకపోవచ్చు. ఓకే. అంటే కానీ ఇప్పుడు జనరిక్ మెడిసిన్‌కి, నార్మల్ మెడిసిన్‌కి తేడా ఉంటుంది. నా దృష్టిలో అయితే కొంత ఉంటుందండి. ఎందుకంటే ఓకే. మ్యానుఫ్యాక్చర్‌లో కొంత తేడా ఉంటుంది. ఓకే. ఆ అంటే వీళ్ళు విజిలెన్స్ ఇంత లేకపోతే కాస్ట్‌లీ పెట్టి చేసేప్పుడు వాడు ఇక్కడ రూ. 100 వీడు రూ. 10కి ఇస్తున్నప్పుడు ఇస్ ఈ క్వాలిటీనే మెయింటైన్ చేస్తాడేమో మేబీ. కొంత మటుకు క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ హ్మ్. విజిలెన్స్ బాగా ఉండి హ్మ్. చేస్తే గనుక ఆ ప్రాబ్లమ్ ఉండదు. మా క్యాన్సర్ మెడిసిన్‌లో ఏమంటే బయోసిమిలర్స్ అంటాం. అంటే హ్మ్. ఒరిజినల్ పేటెంటెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరే కంపెనీలు కొద్దిగా కాపీ చేసి అదే కెమికల్ నేచర్‌తో మళ్ళీ మందులు తయారు చేయడం జరుగుతుంది. దాన్ని బయోసిమిలర్స్ అంటారు. కానీ ఈ కంపెనీలు కూడా స్ట్రిక్ట్ లెజిస్లేషన్ వల్ల ఏం చేస్తారంటే స్టాండర్డ్ కండిషన్‌లో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే. సో బయోసిమిలర్స్‌కి ఒరిజినల్ పేటెంటెడ్ ప్రోడక్ట్‌కి పెద్ద తేడా ఉండదండి. కొన్ని సందర్భాల్లో కొంచెం మీరు చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు, అట్లాంటివి ఉండొచ్చు. కానీ ఎఫెక్టివ్‌నెస్ ముఖ్యం మనకి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువున్నా లేకపోయినా క్యాన్సర్‌కి సంబంధించి మనకి ఎఫెక్టివ్‌నెస్, డ్రగ్ అవైలబిలిటీ బయో అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, దానివల్లే మనకి క్యాన్సర్ కంట్రోల్‌లో వచ్చేది. సో, ఈ లెజిస్లేషన్ అన్నది చాలా అవసరం అండి. వెదర్ ఇట్స్ జనరిక్ మెడిసిన్స్ ఆర్ బయోసిమిలర్ మెడిసిన్స్ ఆర్ ఈవెన్ పేటెంటెడ్ మెడిసిన్. దేనికైనా గానీ అండర్ లెజిస్లేషన్, అండర్ విజిలెన్స్ హ్మ్. ఆ డ్రగ్ తయారీ చేస్తేనే దానిలో క్వాలిటీ వస్తుందండి. సరే ఇప్పుడు అది చాలా మందికి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయం. హ్మ్. అంటే ఏంటంటే జనరిక్‌లో తక్కువకొస్తాయి కదా! సేమ్ మెడిసిన్ మనం అక్కడి నుండి తెచ్చుకొని ఇవి వాడితే ఏదైతే ఏముంది మనకు ఆరోగ్యం కుదుటపడితే చాలు అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అంటే ఈ అవును. మెడిసిన్ వాడడం వల్ల ఇంకా ఆరోగ్య సమస్యలేమైనా వచ్చే అవకాశాలున్నాయంటారా జనరిక్‌లో వాడేవి? ఎందుకంటే అది జనరిక్‌లో మోడీ గూడా ప్రమోట్ చేస్తున్నాడు. అవును. అంటే అదే చెప్పాను కదండీ! జనరిక్ మెడిసిన్స్ వాడొచ్చు. హ్మ్. ఏమంటే దానిలో ఒక హిచ్ ఏంటంటే దాని మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో సరిగ్గా పర్యవేక్షణలో జరగాలి. విజిలెన్స్‌లో జరగాలి. హ్మ్. జరిగిందనుకోండి తప్పకుండా జనరిక్ మెడిసిన్స్ వాడడంలో ఎలాంటి అపాయం లేదు. ఎలాంటి అనర్థాలు ఉండవండి. తప్పకుండా దాన్ని గవర్నమెంటు ఒక ఈగిల్ ఐతో చూస్తూ ఉండాలి. అవును. దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. చేసి వీళ్ళు కరెక్ట్‌గా ఉందా కంపెనీలో తయారీలో కరెక్ట్‌గా బయటికొస్తున్నాయా మందులని జెప్పి చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఉంటే జనరిక్ మెడిసిన్స్ కూడా పనిజేస్తాయి. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ మందిలో కూడా ఇప్పుడు మీ హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు పేషెంట్స్. బట్ బయట ఏదైనా పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకొని ఓన్లీ మెడిసిన్ కోసం మీ దగ్గరికొస్తే అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లేదంటే అందులో ఉన్న ఇన్ పేషెంట్స్‌కి మాత్రమే మెడిసిన్ ఇస్తుంటారా? అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉండాలండి. అంటే ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాము. ఓకే. అంటే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే పూర్తిగా మేమే డిసైడ్ చేస్తాం. అంటే బయట మా వాళ్ళెవరో రాసారు ఇది ఇవ్వండి అంటే మటుకు మేము అది ఇవ్వరు. ఇవ్వడానికి రెడీగా ఉండం. హ్మ్. వాళ్ళు రాసే డ్రగ్స్ ఏమైనా కాస్ట్‌లీ ఉండొచ్చు. లేదంటే కరెక్ట్ కాకపోవచ్చు. హ్మ్. అలాంటప్పుడు పేషెంట్‌ని పూర్తిగా పరీక్ష చేసి ఈ మందులు అవసరం అనుకుంటే మేమే ప్రిస్క్రైబ్ చేస్తాం తప్పిస్తే బయట వాళ్ళు ఎవరైనా రాసి పంపించి ఈ మందులు అక్కడ తీసుకోండి అంటే అది మాత్రం కుదరదు. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ పేషెంట్ మాతో పాటే ఉంటారు లైఫ్ లాంగ్. హ్మ్. అండ్ ఒకసారి రిజిస్ట్రేషన్ అంటే అది అఫీషియల్ రిజిస్ట్రేషన్ అనమాట. సో, ఆ తర్వాత వాళ్ళు మా పర్యవేక్షణలో వస్తారు. మేము హ్మ్. పరీక్షలు చేసి, అవసరమైన పరీక్షలు చేసి, ఈ పేషెంట్‌కి ఈ మందులు అవసరం అంటేనే మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అది మా పర్యవేక్షణలో ఆ మందులు ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు మేము ఈ మందులు తీసుకొని బయటికెళ్తామంటే మటుకు కాదు. ఓకే. సార్ ఇప్పుడు ఎక్కువగా గూడా ఈ మీకొచ్చే హాస్పిటల్స్‌లో పేషెంట్స్‌లో ఎలాంటి స్టేజెస్‌లో వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలిస్తారు? ఒకటి ఏ స్టేజ్ ఏమైనా గానీ, మేము చాలా ఎక్కువ స్థాయిలో చూసేదంటే పేషెంట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, ఇతర ఏమన్నా కారణాలుంటాయి. ఇంట్లో ఏదైనా మరణం జరిగింది అనుకోండి, లేదంటే ఇంకేదో నన్ను చూసుకునేవాళ్ళు లేరు అన్న కారణంతో మధ్యలో ట్రీట్మెంట్ ఆపేయడం జరుగుతా ఉంటదండి. హ్మ్. మనం మంచి ఒక విశ్వాసంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత పేషెంట్ ఒక 6 సంవత్సరాలు 6 నెలల తర్వాత వచ్చారనుకోండి, అది ఇంకా పెరిగి పెద్దదవుతుంది. మాకు చాలా నిరుత్సాహం అనిపిస్తుంది. పేషెంట్‌కి మనం ఇంత మంచి విశ్వాసంతో స్టార్ట్ చేశాము. ఇంత మంచి ఐడియాతో స్టార్ట్ చేశాము. కానీ పేషెంట్ మధ్యలో మానేసి వెళ్ళిపోయారు. సగం ట్రీట్మెంట్. అవును.
ఆ తర్వాత మళ్ళీ పెరిగి పెద్దదైతే మళ్ళీ మేము అంచనా వేసుకోవాలి ఏం ట్రీట్మెంట్ చేయాలని. మళ్ళీ ఈ ఫస్ట్ నుండి రావాలి. దీన్ని డిఫాల్టింగ్ అంటారు. ఇది చాలా పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూస్తాం. ప్రైవేట్‌లో కూడా ఉంటారండి. అది మాకు చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. ఇది మాత్రం పేషెంట్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది లైఫ్‌లో ఒకటేసారి జరుగుతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం కొంత ఇచ్చేసి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక భాగం ఇవ్వడం అట్లాంటిది అసంభవం. కుదరదు. అది కాదు. హ్మ్. సో, ఒక్కసారి మొత్తం మోతాదు ఏదైతే డోసెస్ ఉన్నాయో అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇష్టమైనా, కష్టమైనా తీసుకోవాల్సి ఉంటది. హ్మ్. మధ్యలో మానేసిపోతే మటుకు ఆ ఇచ్చిన ట్రీట్మెంట్ రేడియేషన్ ముందిచ్చింది ట్రీట్మెంట్ కూడా వేస్ట్ వృధా అయిపోతుంది. వృధా అవుతుంది. అలాగే కీమోథెరపీ కూడా అంతే. ఒకసారి మనం ఇన్ని సైకిల్స్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మొదటికొస్తుందనమాట వాళ్ళు మానేసి వెళ్ళిపోతే. హ్మ్. ఈ సమస్య అదొక్కటే కాకుండా పేషెంట్ రావడంతో ఏమవుతుంది అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తారు. హ్మ్. అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తే మాకు మళ్ళీ మొదటి స్థాయి నుంచి మళ్ళీ ఎక్కువ స్థాయి మోతాదులో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, పేషెంట్ మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం క్యాన్సర్ పేషెంట్‌లు జాగ్రత్తగా గమనించి పేషెంట్‌కి ఒకసారి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో డ్రాప్ అవుట్ కావద్దు. పూర్తి స్థాయి ట్రీట్మెంట్ పూర్తిగా వాడేసి ఇది అయిపోయిందయ్యా నువ్వు ఇంటికెళ్ళొచ్చు అని చెప్పేదాకా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా సో, అవసరం. అప్పటి వరకు మనకి హోప్స్ అనేవి 100% ఉంటాయి. మీరిచ్చిన ఉంటాయండి. ట్రీట్మెంట్ ఉంటాయి. అనేది అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళు అవును. తీసుకున్నప్పుడు. అవునండి. అవును. సార్ ఇప్పుడు ఎక్కువగా బోన్ క్యాన్సర్ కూడా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడాము. బోన్ క్యాన్సర్ అనేది వన్స్ ఎంటర్ అయింది అంటే అది ఏ స్టేజ్‌లో ఉన్నా హ్మ్. తగ్గించడానికి అవకాశం లేదు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. అదెంతవరకు కాదండి. నిజం? కాదండి. ఇప్పుడు బోన్స్ క్యాన్సర్స్ అంటే మనం ముఖ్యంగా ఈ ఆస్టియోసార్కోమా గానీ, ఈవింగ్ సార్కోమా గానీ, లేదంటే కాండోసార్కోమా గానీ, ఇవన్నీ కూడా శస్త్రచికిత్సకు లొంగుతాయండి. అంటే హ్మ్. కొంచెం ఎర్లీ స్టేజ్‌లో రావాలి. హ్మ్. ఇంకా ఈవింగ్ సార్కోమా ఉందనుకోండి, అది కొన్ని సార్లు కొంచెం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు కీమోథెరపీతో దాన్ని కంట్రోల్ చేసుకొని, ఆ తర్వాత అవసరమైతే ఆపరేషను లేదంటే రేడియేషన్ ట్రీట్మెంట్ బోన్ చేస్తే క్యాన్సర్ ఎలా అంటే ఆ పార్ట్ ఆ వరకే పార్ట్ మనకిప్పుడు చాలా మటుకు మనకి కాళ్ళు, చేతుల్లో వస్తాయి. లింబ్స్ అవును. అంటాం. ఆ లింబ్స్‌లో, బోన్స్‌లో వచ్చే ఒక వాపు ఉంటుందండి. హ్మ్. చూసారు కదా! అబ్నార్మల్ పేషెంట్‌కి నడవడానికి కష్టపడడం, చేతులు వాడడానికి కష్టపడడం జరుగుతుంది. హ్మ్. సో, ఆ స్వెల్లింగ్ చూసి ఏదో సంథింగ్ ఈస్ రాంగ్ అనుకుని వస్తారు డాక్టర్లు. హ్మ్. వెంటనే బయాప్సీ చేసి ఇది బోన్ క్యాన్సర్ అని చెప్పి తెలుసుకొని, దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎర్లీ స్టేజ్‌లో ఉంటే తగ్గుతుందండి. అలాంటిదేం ఓకే. తగ్గదని ఏం అంటే లేదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ బోన్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో ఉందనుకోండి, దానికి క్యూరబుల్ అనేది ఎక్కడ ఉండదా ఇంకా? అంటే కీమోథెరపీ ఇచ్చి ట్రై చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా ఆస్టియోసార్కోమాలు ఇవి ఉన్నాయి కదండీ! ఇవి హ్మ్. లంగ్ మెట్స్ అంటే లంగ్‌కి ఊపిరితిత్తులకు స్ప్రెడ్ కావడం కామన్‌గా చూస్తుంటాం. అలాగే కాండోసార్కోమాలు ఇవన్నీ కూడా అంతే. హ్మ్. సో, ఒక్కసారి స్టేజ్ 4 ఇలా వేరే అవయవాలకు స్ప్రెడ్ అయిందనుకోండి, ముఖ్యంగా మీరు చెప్పినట్టు బోన్స్ క్యాన్సర్ తాత్కాలికమైన వైద్యం చేసి కొంత మటుకు కంట్రోల్ చేయడం తప్పిస్తే ఎన్ని పూర్తిగా రోజుల వరకు? అంటే ఒక 6 నెలల్లో అది చనిపోతాడని చెప్పిన వాళ్ళని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అలా దాన్ని అలా అంటే ప్రొలాంగ్ చేయొచ్చా? అది ఖచ్చితంగా చెప్పలేమండి. హ్మ్. పేషెంట్‌కి వేరే డిఫరెన్స్ వేరేగా ఉంటుంది. ఉంటుందండి. ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా ఏజ్ ఏమన్నా యాడ్ ఫ్యాక్టర్స్ అవుతాయా అందులో? ఇంతకుముందు చెప్పాం కదా! జనరల్ కండిషను, హ్మ్. అలాగే క్యాన్సర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హై గ్రేడా, లేదంటే ఇంటర్మీడియేటా, లో గ్రేడా ఇలాంటి వాటి మీద కూడా ఆధారపడుతుంది. హ్మ్. సార్ ముఖ్యంగా ఇందులో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వాలి అని అంటే వారు మానసికంగా బలంగా ఉండేవాళ్ళు తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండానండి. హ్మ్. ఎందుకంటే మేము దీన్ని సపోర్టివ్ కేర్ అంటాం. మా హ్మ్. ట్రీట్మెంట్‌తో పాటు వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే మెడిటేషన్, రిలాక్సేషను, హ్మ్. సైకలాజికల్‌గా కొంచెము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. వాతావరణంలో ఉండడము, అలాగే యోగా చేయడము, ప్రాణాయామం చేస్తే కొంచెం రెస్పిరేటరీ రిజర్వ్ ఏదైతే ఉందో పెరిగే ఏదైనా అవకాశం ఉంటుంది. వాటెవర్ ఏ క్యాన్సర్ అయినా పర్వాలేదు. ఏదైనా ఇవన్నీ పర్వాలేదండి. ఆ చేస్తూ ఉండాలి. సపోర్టివ్ కేర్ చాలా అవసరం. ఓకే. అండ్ ఫుడ్ ఫుడ్డు, ఇంటేక్స్ ఫుడ్డు ఏముండాలి? మంచి అంటే చాలా మటుకు మనం వెజిటేరియన్ డైటు, హ్మ్. ఈ ఫైబర్ రిచ్ డైట్ ఉంటుంది. హ్మ్. అలాంటివి తీసుకొని తక్కువ మొత్తాల్లో మనం మామూలుగా నాన్ వెజిటేరియన్ డైట్ కూడా తీసుకోవచ్చు. లైక్ వైట్ ఆఫ్ ద ఎగ్ కానియండి, హ్మ్. లేదంటే చికెన్ గానీ, ఫిష్ కానియండి. హ్మ్. దానివల్ల పెద్ద నష్టం ఉండదు. అంటే హ్మ్. పేషెంట్ మరీ ఎక్కువ కొన్ని క్యాన్సర్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి. దానిలో రెడ్ మీట్ అవాయిడ్ చేయడం అవసరం. అలాగే ఈ ఓకే. అంటే డిఫరెంట్ క్యాన్సర్‌ని బట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ అవును. అనేవి ఫుడ్ చేంజ్ హ్యాబిట్స్ చేంజ్ జేసుకోవాలి. అవుతుంది. ఇప్పుడు ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్‌లో బరువు పెరగకుండా చూసుకోవాలి. హ్మ్. ఫ్యాటీ ఎందుకంటే ఫుడ్ తీసుకోకూడదు. బయట ఫ్యాట్ ఏదైతే ఉంటదో అడిపోస్ టిష్యూ ఉంటుందో హ్మ్. దానిలో ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ సో, అది ఎందుకంటే అది క్యాన్సర్‌కి దోహదపడుతుంది. ఫ్యాటీ లివర్ గానే వస్తుంది గదండీ! అది. ఫ్యాటీ అంటే లివర్ ఫ్యాటీ ఒకటి, అడిపోస్ లైపోమా. టిష్యూ అంటాం ఆ! మనకి. పెరిఫెరల్ ఒబేసిటీ ఉంటుంది కదా! దాన్ని హ్మ్. చాలా మటుకు
ఊబకాయం ఉంటుంది, దానిలో మ్మ్. ఫ్యాట్ అనమాట, అది మ్మ్. అడిపోస్ టిష్యూ అంటాం. దాని నుంచి పెరిఫరల్ ఈస్ట్రోజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎంకరేజ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. సార్ జనరల్గా ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా బాడీలో ఎక్కడైనా లైపోమస్ లాగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కొంతమందిలో. మ్మ్. సో అంటే అది ఏంటంటే వాళ్ళు రైలు తీసుకుంటారు ఇది ఏముండదు అని చెప్పేసి. అలాంటి వారికి ఏమైనా మనం సలహాలు సూచనలు ఇవ్వచ్చా? అంటే ఒకటి ఎలాంటి మనకి జాగ్రత్తలు ఆఫ్కోర్స్ తీసుకోవాలి? మనకి టిపికల్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణం ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్. మ్మ్. అంటే కొన్ని వారాల్లోనే పెరిగి పెద్దదవడం. ఓకే, అది పెరుగుతుంది, పెరుగుతుంది. పెరగట్లేదు అంటే మనం లైట్ పెరగట్లేదు అంటే తీసుకోవచ్చు. అందులో కొన్ని అది ఎంతైనా కానీ ఒకసారి చూపించుకోవడం మంచిది. మ్మ్. దాన్ని దీన్ని పాల్పేషన్ చేసి చూస్తాం, అంటే టచ్ చేసి చూస్తాం. మ్మ్. అది ఫర్మ్నెస్ ఉందనుకోండి, లేదంటే స్టోనీ హార్ట్ ఉందనుకోండి, అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లైపోమా చెప్పారు కదా, మ్మ్. లైపోమా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, స్పాంజ్ లాగా ఉంటుంది. మ్మ్. అలాగే గ్యాంగ్లియన్ కొంచెం గట్టిగా ఉన్నా కానీ అది పెరగదు, మ్మ్. ఎంతకాలమైనా అదే సైజులో ఉంటుంది. పెరిగినా కానీ ఓకే. చాలా తక్కువ పెరుగుతుంది. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఒక 1 సెంటీమీటర్ పెరగడం జరుగుతుంది. మ్మ్. సో అండ్ న్యూరోమాస్ ఉంటాయి, బినైన్ ట్యూమర్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ ఏతర కణతులు అనమాట. సో ఇవన్నీ స్లోగా పెరిగితే అంటే పెరగకుండానే ఉంటుంది కొన్ని సంవత్సరాలు. సో అబ్జర్వ్ చేయడం చాలా అవసరం. ఏ లక్షణాలు అయితే మనకి 1 నెల 2 నెలల్లో పెరుగుతూ పోయిందనుకోండి, దానికి అనుమానాస్పదంగా మనం కన్సిడర్ చేసి వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం చాలా సంప్రదించడం అవసరం. ఉత్తమం. అలాగే డాక్టర్ గారు ఎక్కువగా కూడా ఈ క్యాన్సర్స్ రాకుండా మనము అధికమైన చర్య భాగంగా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? అవునండి, అంటే దాన్ని మనం ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్ అని 3 భాగాలుగా అనుకుంటాం. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మ్మ్. ఈ పొల్యూషన్ నుంచి అవాయిడ్ చేయడం, ముఖ్యంగా స్మోకింగ్, ఓకే. మద్యపానం, మ్మ్. ఇలాంటివి అవాయిడ్ చేయడం, మంచి హ్యాబిట్స్ కల్టివేట్ జనరల్గా చేసుకోవడం. లేడీస్కి అలాంటి అలవాట్లు ఉండవు కదండి, స్మోక్ సాధారణంగా ఉండదు, కానీ ప్యాసివ్ స్మోకింగ్ అని చెప్పేసి ఉంటుంది. మ్మ్. సో అంటే భర్తలు ఇంట్లో స్మోక్ చేస్తూ ఉంటే ఆ స్మోక్ వీళ్ళు తీసుకుంటారు. మ్మ్. అలాగే బయటికి వెళ్తే మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవన్నీ ఉంటుంది. మ్మ్. సో ఇవన్నీ కొంత మటుకు అవాయిడ్ చేసుకొని మ్మ్. అండ్ మంచి డైట్ తీసుకోవడము, ఇవన్నీ ఎలాంటి చాలా డైట్? అవసరం. అంటే ఫైబర్ రిచ్ డైట్స్ కానివ్వండి, చాలా మటుకు ఈ హై ఫ్యాటీ డైట్ ఏదైతే ఉందో, లైక్ రెడ్ మీట్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకొని ఊబకాయం అవాయిడ్ చేసుకోవడము, ఇలాంటివి చాలా అవసరం ఉంటుందండి. సరే, జనరల్గా వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ జెనెటికల్గా పేరెంట్స్ సఫర్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీళ్ళకి క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ముందు తీసుకోవాలి? ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా మటుకు సందేహాలు వెలిపిస్తూ ఉంటారు పేషెంట్లు. ఇది మనకి మా పేరెంట్స్కి కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది, మాకు వచ్చే అవకాశాలు ఉంటాయా అని అడగడం. అది ఫెమిలియల్ క్యాన్సర్స్ అనమాట. కొన్ని రకాల క్యాన్సర్లు ఫ్యామిలీస్లో రన్ అవ్వడం చూస్తాం, ఇది కొన్ని సిండ్రోమ్స్ ద్వారా చూస్తుంటాం అనమాట. వీళ్ళలో ముఖ్యంగా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానివ్వండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, అలాగే మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లాస్, ఎండోక్రైన్ గంధులకు వచ్చే క్యాన్సర్ కానీ, ఇలాంటివి ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. ఇలాంటివి మనకి పేరెంట్స్లో ఉందని చెప్పేసి మనం ఒకసారి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి. అంటే జెనెటిక్ టెస్టింగ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండదు, కొంత ఖరీదుతో కూడుకున్నటువంటి టెస్ట్ అనమాట. ఇప్పుడు మనకి 1.5 lakh 2 lakhs అవుతుందండి, లక్షల్లోనే అవుతుంది. మొత్తం ఎంటైర్ జీన్స్ ఇవాల్యుయేట్ చేయాలంటే కొంచెం కాస్ట్లీనే. అది కొన్ని జీన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మన హైదరాబాద్లో, అట్లాగే కొన్ని టౌన్స్లో కూడా ఉన్నాయి. ఆ టెస్ట్ చేసుకుంటే మనకి ఈ ఫెమిలియల్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం కనుక్కోవడం జరుగుతుంది. సో దాని ద్వారా ఎంత రిస్క్ ఉంది అని చెప్పి ఒక అందాజా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో సార్, ఇప్పుడు ఈ జెనెటికల్ టెస్ట్ వన్స్ చేయించుకున్న తర్వాత ఇంకా లైఫ్లో అవసరం లేదా? అంటే మనకు ఫ్యూచర్లో రాబోతుంది అవసరం లేదండి, చాలా ఒకసారి చేస్తే అది వాళ్ళ సిబ్లింగ్స్ అంటారు, అంటే వాళ్ళ నియర్ రిలేటివ్స్ ఎవరైనా సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, లేదంటే మదర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చేసి పెడతారు, ఆంటీస్ వాళ్ళకు కూడా చేస్తారు. సో వాళ్ళలో కనుక ఈ అబ్నార్మాలిటీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, ఇంకా లైఫ్ టైం మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది మళ్ళీ నేను చెప్పినట్టు స్పోరాడిక్ మ్యూటేషన్స్, అంటే జనరల్గా వచ్చే మ్యూటేషన్స్ ఎట్లాగో వస్తాయి. అది ఈ ఫెమిలియల్ అంటే వంశ పారంపర్యానికి సంబంధం లేకుండా వచ్చే క్యాన్సర్లు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అనే వినిపిస్తుంది. ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా స్టూడియోకి వచ్చి ఎంత వివరంగా తెలియజేసినందుకు మీకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
మీరు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి విషయాలు ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు మీరు తెలుసుకోవచ్చండి. ధన్యవాదాలు. సో చూశారు కదండి, మీరు డాక్టర్ గారు ఏవైతే లక్షణాలు చెప్పారో ముందుగా గుర్తించి మనం ముందు జాగ్రత్త పడినట్లయితే ఈ క్యాన్సర్ మహమ్మారి నుండి కాస్తైనా తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎలాంటి చిన్న లక్షణం కనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించి దాని నుండి ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా డాక్టర్స్కి కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న డౌట్ వచ్చినా ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోవాలి అని చెప్పేసి డాక్టర్ గారు మనకు క్లియర్గా చెప్పారు. సో మీరు కూడా ఇవన్నీ పాటిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.